బీసీలో చాలా శక్తిమంతులని వారు సమిష్టిగా ఉండి తలుచుకుంటే రాష్ట్రంలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలనేది నిర్ణయించే శక్తి వారికి ఉందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమెల సత్పతి, సిపి గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం ముందు ఈ సమావేశం జరిగింది. సమావేశానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సుడా చైర్మన్, గ్రంథాలయ కమిటీ చైర్మన్, బీసీ సంఘాలు, చాలామంది పెద్ద నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కుల నిర్మూలన కోసమే, అంటరానితనం కోసమే, మూఢ నమ్మకాల కోసం, బాలికల విద్య కోసం పోరాడేటటువంటి గొప్ప మహానుభావుడు వ్యక్తి మన జ్యోతిరావు పూలే అని కొనియాడడం జరిగింది. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జీవితం నేర్పినటువంటి సందేశాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాలను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈరోజు స్మరించుకోవడం, ఆయన గొప్పగా చేయడం, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు మరి శాతవాహన యూనివర్సిటీ ముందు ఏర్పాటు చేసినటువంటి పూలే జయంతి ఉత్సవాల్లో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చాలామంది మరి బీసీ సంఘాలకు సంబంధించిన ఇతర అధికారులు, కలెక్టర్ గారితో కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శాలను తప్పకుండా వారి యొక్క చూపినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి విగ్రహాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది. అప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి రైలింగ్ అంతా కూడా ఇరిగిపోయి మరి దానికి ఇబ్బంది ఉంది కాబట్టి సుడా నిధుల నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించి 15 లక్షల రూపాయలు కేటాయించి ఆ బ్యూటిఫికేషన్ కోసం వారం రోజుల పనులు ప్రారంభిస్తా ఉన్నాం. తప్పకుండా మహానుభావుల విగ్రహాలతో పాటు వారి బ్యూటిఫికేషన్తో పాటు ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి వైపు మరి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులలో ప్రజలంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శం వారు తీసుకున్నటువంటి బాటలో నడవాలని చెప్పి మరొకసారి కోరుతూ, వారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.